అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంటే లక్ష్మీదేవిపల్లి గ్రామ చరిత్రలోనే మొట్టమొదటిసారి కొద్దిగా ఉన్నదాంట్లో మెరుగైన కార్యక్రమం నిర్వహించాలని ఈ 2-3 రోజులు అనుకొని ఈ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొన్నారు, కొంతమంది రాలేరు. వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు భారతదేశమే కాదు, కెనడా పార్లమెంటుకు సంబంధించి ఇప్పుడే ఒక 2 గంటల ముందు కెనడా పార్లమెంటులో అంబేద్కర్ గారి ఏదైతే భారతదేశంలో సమానత్వం కావాలని పోరాటం చేసిందో సమానత్వ దినంగా పార్లమెంటులో ప్రకటన చేసింది. అంటే దేశాలు దాటి ఖండాలు దాటి అంబేద్కర్కు సంబంధించి అమెరికా పార్లమెంట్ కానీ, కెనడా పార్లమెంట్ కానీ, లండన్ కానీ ఇతర దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారి పుట్టినరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మన దగ్గర అంబేద్కర్ పుట్టుక జీవిత చరిత్ర కొందరికి తెలుసు, ఇంకా తెలుసుకోవాలి. అనేక అవమానాలు, అనేక ఆటుపోట్లను ఎదిరించి భారత రాజ్యాంగాన్ని నిర్మించి భారత రాజ్యాంగాన్ని రాయాలంటే ఆ రాజ్యాంగంలో డిగ్రీలు చేసిన వాళ్ళను తీసుకోవాలనేది పెట్టింది. దానికి ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీలోకి తీసుకోవాలంటే ఎన్నికలు జరపాలి. ఈ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే మాకు ఉండదని చెప్పేసి ఎన్నికల్లో పోకుండా అడ్డుకున్నారు. అన్న స్కూల్ పోతే స్కూల్ పోనీయాలి, చదువుకోనియాలి, అనేక రకాల ఇబ్బందులు గురి చేసారు. అయినా అన్నిటిని అధిగమించి ప్రపంచ మేధావులలోనే అంబేద్కర్ అన్నట్టయినా ఒక ఆయన ఈ భూమండలం మీద ఎక్కువ విగ్రహాలు కలిగి ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భారత రత్న, రాజ్యాంగ నిర్మాత. మనం ఈరోజు ఈ ఊర్లో ఉన్నామన్నా, ఈ వ్యవస్థలో ఉండి మాట్లాడుతున్నాం, రోడ్డు మీద నడుస్తున్నాం, పని చేసుకుంటున్నాం, లేదా ఇంకేదైనా చేస్తున్నాం, చదువుతున్నాం అంటే కేవలం అంబేద్కర్ గారు పెట్టిన దీక్ష. అంబేద్కర్ గారి జీవిత చరిత్ర తెలియకుండా, అంబేద్కర్ కోసం తెలియకుండా ఇంకా అనేక మంది జీవిస్తున్నారు. అయినప్పటికీ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మొట్టమొదటిసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ లక్ష్మీదేవిపల్లి గ్రామ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న అంబేద్కర్ జయంతులు, వర్ధంతులు, ఆయన ఆశయ సాధనల కోసం పనిచేయాలి. అంబేద్కర్ ఆశయం ఏంటి, అంబేద్కర్ ఏం చెప్పిందనేది మనం తెలుసుకోవాలి. రాజ్యాంగం మొదటి పేజీలో ఉంటుంది. ప్రతి భారతీయ పౌరుడికి కూడు గూడు నీడనివ్వాలని చెప్పి రాసిన్నది. ఇంకా మన దేశంలో కానీ, గ్రామంలో కానీ కూడు లేకుండా, నీడ లేకుండా, ఇల్లు లేకుండా అనేక మంది ఉన్నారు. ఇదే రాజ్యాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ చిన్న కార్యక్రమం ఈ గ్రామానికి సంబంధించి పెద్ద కార్యక్రమం, ఇతరులతో పోల్చుకుంటే చిన్నదైనప్పటికీ లక్ష్మీదేవిపల్లి గ్రామానికి సంబంధించి ఇది పెద్ద కార్యక్రమం. మొదటిసారిగా కొంత ప్రయత్నం చేసి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. రేపటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, మనం కానీ అంబేద్కర్ ఆశయ సాధనల కోసం పనిచేయాలి. దాదాపు రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ జయంతి నాడు ఒక దండ, వర్ధంతి నాడు ఒక దండ వేసి పోతారు. అంబేద్కర్ ఆశయం అది కాదు. అంబేద్కర్ గారు భూమిని జాతీయం చేయాలన్నాడు. భూమిని జాతీయం చేస్తే ప్రతి